ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణైన. నాకు అమ్మవాళ్ళు మా పుట్టింటి వాళ్ళు సంక్రాంతికి కోసము తెచ్చే నోములు, పసుపు కుంకుమ, చీర, జాకెట్ బట్టలు, కుడుకలు తెస్తారు. అంటే సంక్రాంతి కంటే ముందే తెస్తారనమాట ఇవన్నీ. అమ్మవాళ్ళు సంక్రాంతికి అంటే ఇట్లా కలర్ చిలకలు అంటే చక్కెర చిలకలు సంక్రాంతి రూమ్కి పంపిస్తారు. అంటే ఇలా గులాబీ కలర్ అంటే పింక్ కలర్ కూడా ఉంటాయి, ఇట్లా ఎల్లో కలర్ కూడా ఉంటాయి. అంటే మా దగ్గర వైట్ ఉంటాయి, అమ్మవాళ్ళు ఇట్లా ఈ కలర్లో పంపిస్తారు అనమాట. మా దగ్గర ఎప్పుడు ఈ కలర్ దొరుకుతాయి అన్నమాట. అమ్మ వాళ్ళు ఇట్లా పల్లీలు పుట్నాలు వేసి లడ్డూలు తెస్తారన్నమాట సంక్రాంతికి నోము తెచ్చినప్పుడు. సంక్రాంతికి ఏవైనా 13 అంటే ఇట్లా నోములు, ఇత్తడైనా టీడీ అన్నా ఏవైనా సరే ఇవి కూడా నోముకోవడానికి అమ్మ వాళ్ళు పంపిస్తారన్నమాట. మహంకాళి అన్నపూర్ణైన మా అమ్మ వాళ్ళు సంక్రాంతికి నూల లడ్డులు చిన్నవి తెస్తారు, మళ్ళీ పల్లీలే తెస్తారు. అంటే కూతుళ్ళకు, అక్కకు, నాకు తెస్తారు. మళ్ళీ మా మేనత్తలకు కూడా చెరొకటి ఇలాంటి లడ్డూలు చిన్నవి కాక నోము పెట్టడానికి వచ్చినప్పుడు ఇలా పెద్దవి కూడా కట్టుకొని తెస్తారు. అంటే ఒకటి అక్కకు, ఒకటి నాకు, మా మేనత్తలు ఇద్దరికి ప్రతిసారి ఇలా కట్టి తెస్తారనమాట. అంటే 1/2 కేజీ నువ్వులు, 1/2 కేజీ బెల్లం, అంటే మొత్తం కేజీ ఇట్లాంటి 4 తయారు చేసి మా అమ్మ వాళ్ళు ఇస్తారనమాట మాకు. సంక్రాంతి నోమప్పుడు నోము పెట్టడానికి వచ్చినప్పుడు ఇస్తారు. అమ్మ వాళ్ళు సంక్రాంతికి ఈ కుడుములు కూడా తెస్తారు. ఇవి సంక్రాంతి కుడుములు అంటారు. ఇది బియ్యం పిండితో ఉల్లి పొరక వేసి అన్నీ వేసి చేస్తారనమాట. ఇవి కూడా అమ్మ వాళ్ళు వచ్చేప్పుడు ఇవి కూడా తెస్తారనమాట సంక్రాంతికి. ప్యాలాలు ఉండలు, అమ్మ వాళ్ళు సంక్రాంతికి అంటే సకినాలు 2 జత కట్టి, అంటే 13 రెండు 13 జత కట్టి ఇట్లా సంక్రాంతికి సకినాలు నోముకుంటారు. అంటే మా అత్తింటి వాళ్ళు నోముకోరు, అమ్మ వాళ్ళు ఇలా నోముకుంటారు. అయితే అమ్మ సంక్రాంతికి వచ్చినప్పుడు మేము నోముకోం కానీ తినడానికి అన్నట్టుగా అమ్మ తెస్తుంది అనమాట. సంక్రాంతి నోము తెచ్చినప్పుడు సకినాలు కూడా తెస్తాము. వాళ్ళు సంక్రాంతికి ఇలా అంటే అటుకులలో పుట్నాలు కలిపి ఇవి కూడా సంక్రాంతి నోముకు తెస్తారన్నమాట. నోవెంబడి ఇలా అటుకులలో పుట్నాలు కలిపి తెస్తారనమాట.